సో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాను కదా. సో లెట్స్ ఇన్వైట్ హర్. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్నంత. ఇంతకీ ఏం రెసిపీ చేయబోతున్నారు? నేను కేరళ పుట్టు చేయబోతున్నాను. ఓ 84లో మా ఫ్రెండ్ నాకు ఇది పరిచయం చేసింది. అయితే ఇది పుట్టు సంబంధించింది. నేను కూడా చేస్తాను. నాకు ఇట్టుగా కూడా ఆ రోజు ఇచ్చింది. అక్కడ నుండి నేను చేస్తూనే ఉంటాను. ఇది చాలా మంచిది, రుచికరమైనదని నాకు పరిచయం చేశారు. అప్పటి నుండి నేను చేస్తుంటాను. మా పిల్లలు, మా వారు, అలాగనే మా వాళ్ళకు కూడా చాలా మందికి నేను ఇది పరిచయం చేశాను. అలా నేను ఇది మీకు పరిచయం చేస్తున్నాను. ఈ రోజు మనం చేసుకోబోతుంది పుట్టు. దీనికి కావాల్సింది ఇది అందరికీ తెలుసు, అంటే మీరు ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కనుక నేను ఆ విధంగా సిద్ధపరిచాను. ఇది పచ్చి కొబ్బరితో చేస్తేనే బాగుంటుంది. ఇది షుగర్, నెయ్యి, ఇది పిల్లలకైనా కానీ పెద్దవారికైనా కానీ మనకు తిండిపోతుంది. సాల్ట్ కొంచెం, అంటే ఆవిరి మీద వండుతా దీని మీద వేసి, ఇదేమో కొంచెం పిండిలో కలపడానికి వాటర్ తీసుకున్నాను. పిల్లలు ఉన్నప్పుడు కూడా మంచి కేరళ ఫ్రెండ్స్ నాకు వాళ్ళు ఇవి పరిచయం చేశారు. నాకు కూడా ఇది నచ్చి దీన్ని ఈ విధంగా తీసుకున్నాను. నాకు ఇది కావాలి అన్నప్పుడు నేను తర్వాత కొనుక్కుంటాను అని చెప్పి నాకు అది ఇచ్చి వెళ్ళారంటే అంత మంచి ఫ్రెండ్స్ అనమాట. మనం ఎంత కావాలో తీసుకోవచ్చు. నేను కొంచెమే ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కూడా వేసుకోకూడదు, పొడి పొడిగా చేయాలి. పిండి ఈ విధంగా తయారు చేసుకుంటాను. ఇలా చేసేసుకోవాలా. అయితే దీనిలో ముందుగా కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఈ పిండి వేసేసుకోవాలి. కింద ఏముంటుంది? అది స్టాప్ చేస్తుందా? దానిలో కొబ్బరి వేసాం కదా, ఈ పిండి కింద పడిపోకుండా లేయర్గా వేసుకోవాలి. అని ఒక్కసారి వేయకూడదు. మళ్ళీ కొంచెం అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా వేసుకుంటే ఇలా ఈ రెండు మిక్స్ చేసి పెట్టేయచ్చు. అట్లా పెట్టరు, ఇలానే వేయాలి. ఇలా వేస్తేనే తీయడానికి కూడా చూస్తుంటేనే అది తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇట్లా ఫిల్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత ఆవిరి మీద ఉడికే ఆహారం అనమాట. అంటే ఆవిరి మీద చేసిన ఆహారం ఏదైనా హెల్తీగానే ఉంటుంది. చాలా కొంచెం ఇలా అయిపోయింది కనుక దీన్ని క్లాత్ పెట్టాను. పెట్టేసి చూసుకుంటే స్టవ్ తీసుకోండి. పెట్టాలా, హైలో పెట్టాలి? కొంచెం ఇలా పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల లోపల అయిపోద్ది అనమాట. మనకి ఎలా తెలిసిద్ది? ఇందులో నుంచి ఆవిరి వచ్చేస్తుంది. ఓకే, ఇది అందుకే పెట్టాడు అనమాట. ఆవిరి అవంతా అలా వచ్చినప్పుడు ఉడికినట్లుగా మనకు అర్థమైపోతుంది అనమాట. అంతే, కొంచెంసేపు అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. తక్కువ టైంలో అయిపోయింది. అవును, అందుకే దాన్ని అందరు ఇష్టపడతారు. మన సౌత్ ఇండియన్ కిచెన్ లో కంపల్సరీ బియ్యం పిండి ఉంటుంది. కొబ్బరికాయ ఒక్కటి ముందు రోజు లేకపోతే తెచ్చి పెట్టేసుకుంటే సరే. ఎక్కువగా కొబ్బరి యూజ్ చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారు కదండి, కొబ్బరి కేరళ వాళ్ళు వాడుతున్నారని మనకి అన్ని తెలుసు. కానీ మనము కూడా యాజ్ ఏ సౌత్ ఇండియన్ ప్లస్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళం, మనం కూడా మన లైఫ్ స్టైల్లో కొబ్బరి వాడితే చాలా మంచిది. మీరు కూడా కంపల్సరీగా పిల్లలకి, పెద్దలకి, ముసలి వాళ్ళకి కూడా హెయిర్ కూడా నల్లగా నిగనిగలాడుతుందండి. వాళ్ళు కొబ్బరి నూనె వాడుతున్నారు కాబట్టి. నేనైతే నా కిచెన్ లో కొబ్బరి ఉంటుంది పక్కా. మీరు కూడా వాడండి. రోజుకు ఒక చిప్ప తినండి, కొంచెం బెల్లం తినండి. ఎంత హెల్తీయో తెలుసా? మంచి రక్తం పడుతుంది, ఐరన్ అన్ని ఉంటుంది. వేడి ఉంటది, ఈ వేడి ఉండాల్సింది. ఆగిపోతుంది అనమాట, చక్కగా వచ్చేస్తాం అనమాట. ఇక్కడ పట్టేయడం అనేది ఏముండదు అనమాట. ఇలా లేరుగా పోసాం కదా, కొబ్బరి దాన్ని విడివిడిగా వచ్చేస్తాం.
మనం ఒక ఫ్యామిలీకి 2 చేసుకుంటే సరిపోద్ది. ఓకే. ఇద్దరు పిల్లలు ఇంతకంటే ఎక్కువ తినలేరు అయితే. తినొచ్చు, తినగలరు, కానీ సరిపోద్ది. ఓకే. షుగర్ కలపాలి, నెయ్యి కలపాలి, అప్పుడే ఇది టేస్ట్ ఉంటుంది అనమాట. కొబ్బరి వాటిని చూడు ఇవి కూడా వేసేస్తే రుచిగా ఉంటుంది. పిల్లలు మాత్రం చక్కగా తింటారు. చిన్నప్పుడు పంచదార కొబ్బరి కలిపి తింటేది కదా బాగుంటేది అన్నమాట. ఈ చిన్నప్పుడు ఎక్కువ చేతి శనక్కాయలు అంటే ఇప్పుడు వీళ్ళకి తెలుసో తెలీదో నేను మా చిన్నప్పుడు పూస బియ్యం అనే ఉండేవి, జొన్నలతో తయారు చేసేవాళ్ళు. అవి తినేవాళ్ళం. శనక్కాయలు ఉడకబెట్టుకొని కాల్చుకొని పచ్చికాయలు చేను దగ్గరే తినేవాళ్ళం అనమాట. ఇంకా ఇది మా అత్తయ్యకి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చారు. 40 ఇయర్స్ దీనికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇది. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో గుర్తుంటే కామెంట్లు చేయండి. కంపల్సరీగా కామెంట్ లో తెలపండి. పుట్టు తయారైపోయింది. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. కేరళ పుట్టు బై తెలంగాణ బిడ్డ. సో నేను టేస్ట్ చూసి చెప్తాను, మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఒక మిషన్ ఆర్డర్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడు సిటీస్ లో దొరుకుతున్నాయి. మన చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఈ హెల్తీ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది. మేమిద్దరం ట్రై చేసి చెప్తాం ఎలా ఉంది. ఎలా ఉంది? నెయ్యి, పంచదార, కొబ్బరి ఫస్ట్ టైం తింటున్నా నేను. కేరళ వెళ్ళా కానీ ట్రై చేయలే నేను. కొన్ని రెసిపీస్ ట్రై చేయనండి భయం వేసి, ఎలా ఉంటుందో ఏంటి తెల్లగా ఉంది, కానీ సూపర్ ఉంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో, ఇంకా అడిగిపోతుంది. సో ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామా మియా.